యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, విసుకక ప్రార్థన చేయండి. పేతురు, యోహాన్లు, యాకోబులు రూపాంతర కొండలో యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు వారికి ముందే రూపాంతరం అయ్యాడు. యేసుక్రీస్తు వారు వారికి ముందే రూపాంతరం అయ్యాడు. వస్త్రమంతా తెల్లగా మారిపోయింది. కానీ ఒకానొక సందర్భంలో పేతురు, నువ్వు జీవముగల దేవుని కుమారునివని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి పేతురు ప్రార్థన కొండకు వెళ్ళినప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా నా కొరకు 1 గంట ప్రార్థన చేయండి అంటే నిద్రపోయాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా 1 గంట ప్రార్థన చేయండి, మనుష్య కుమారునికి శ్రమ వస్తుంది, మనుష్య కుమారుని పట్టుకుంటారు, మనుష్య కుమారుని చంపి సిలువలో వేస్తారు అని యేసు ప్రభు చెప్తాడు. కానీ పేతురు, యోహాను, యాకోబు నిద్రపోతారు. యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతరాన్ని చూసిన వాళ్ళు, యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడని చెప్పిన వాళ్ళు, ప్రియా దేవుని బిడ్డలారా, రోజులు గడిచే కొద్దీ వారి యొక్క ఆత్మీయ జీవితము కృంగి, రోజులు గడిచే కొద్దీ వారి యొక్క ఆత్మీయ జీవితము తగ్గిపోయి, ఆత్మ జీవితంలో నుండి, అభిషేక కార్యక్రమాల నుండి వారు చూడండి అంత అపోస్తులుగా ఉండి, దేవునితో ఉండి, ప్రధాన శిష్యులుగా ఉండి, ప్రియమైన శిష్యులుగా ఉండి, యేసుక్రీస్తు వారు నేను ప్రార్థిస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఆ ప్రార్థన జీవితం లేని పేతురు చివరికి యేసు ఎవరో నాకు తెలియదని చెప్తా ఉన్నాడు. కోడి కూయక ముందు 3 సార్లు, కోడి కూయక ముందు ఆ యొక్క పేతురు చెప్తున్నాడు, యేసు ఎవరో నాకు తెలియదని. దేవునితోటే ఉన్నాడు, దేవుని ప్రత్యక్షతను చూశాడు, దేవుడు రూపాంతరమయ్యేది చూశాడు, ఆయన దేవుని కుమారుడని చెప్తా ఉన్నాడు. అలాంటి పేతురు యేసు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అతని ప్రార్థనా జీవితం లేనందున, అతడు ప్రార్థనా జీవితం లేనందున ఆయన నిద్రపోతూ ఉన్నాడు. యేసు ఎవరు నాకు తెలియదని చెప్తున్నాడు. 3వది, యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి సమాధి చేయబడిన తర్వాత వలలు పట్టుకొని పాత పండ్లకు వెళ్ళిపోతూ ఉన్నాడు, విడిచిపెట్టిన పండ్లకు. ఈరోజు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ప్రార్థన లేకపోతే అపోస్తలుడు, ప్రధాన శిష్యుడైన పేతురు యొక్క ఆత్మీయ జీవితమే కృంగిపోయి దిగజారిపోయింది. నీవు నేను ఎంత? నువ్వెన్నో అద్భుతాలు చూసావు, ఎన్నో మహిమ కలిగిన కార్యాలు చూసావు, ఎన్నో దేవుని ఆశ్చర్యకరమైన కార్యాలు చూసావు, ఎన్నో విధములైన అద్భుతాలు దేవుడు నీకు చేశాడు, ఎన్నో విధములైన స్వస్థతలు దేవుడు చేశాడు, ఎన్నో విధములైన మేలు నీకు చేశాడు. ఎన్నో సార్లు దేవుని యొక్క స్వరాన్ని విన్నావు, ఎన్నోసార్లు నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. ఆదిలో నీవు చేతబడుల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. అనేక విధములైన హాస్పిటల్ నుండి దేవుడు నిన్ను రక్షించాడు. అనేక విధములైన మరణకరమైన రోగాల నుంచి దేవుడు నిన్ను విడుదల చేశాడు. కానీ ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది?